అందరికీ నమస్కారం అండి. 2024 చారిజీ గారి బండారాలో జాజీ గారు వ్యక్తిగత సామరస్యత నుండి దివ్య సామరస్యత వరకు అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. Pranams everyone. I'm very impressed with the kind of discipline now we are evolving into. Thank you. అది ఇలా అన్నారు, మనిషి తన హృదయంలో ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగానే ఉంటాడని జేమ్స్ అలెన్ అన్నాడు. మనం ఏదైతే అయి ఉన్నామో అదంతా మన గత ఆలోచన ఫలితమే అని బుద్ధ భగవానుడు బోధించాడు. మన ఆలోచనలకి శక్తి ఉంటుంది. ఆ శక్తి వలన మనం ప్రభావితమవుతాం. ప్రతికూల ఆలోచనల వలన సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి. ఒకరి ఉద్దేశ్యాలని మనం కించపరిస్తే అనవసరమైన వాదనలు ఏర్పడతాయి. నేను ఈ పని చేయలేను లేదా నేను విఫలమవుతాను వంటి ప్రతికూల ఆలోచనలు ఉద్యోగంలో కానీ చదువులో కానీ ఎందులో కానీ మన పనితీరుకు ఆటంకాలు కలిగించి మన సామర్థ్యాన్ని మందగింపజేస్తాయి. మన రోజువారీ పనుల్లో ఆనందాన్ని తగ్గిస్తాయి. ప్రతికూల ఫలితాలపై నిరంతరం ఆలోచిస్తూ ఆందోళన చెందితే మనం పనిలో నిమగ్నం అవ్వలేము. అంతేగాక ప్రతికూల ఆలోచనలు మన రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. మానసిక కృంగుబాటు, తీవ్ర ఆందోళన వంటి రుగ్మతలకి దారితీస్తాయి. నేను అనుకున్నంత బాగా లేను, పరిస్థితులు ఏనాటికి బాగుపడవు, ఇలాంటి ఆలోచనలు మనల్ని నిరాశలో కూరుకుపోయేలా చేస్తాయి. అదే మనం సానుకూల ఆలోచనలు చేసామనుకోండి, అవి ఒత్తిడిని నిర్వహించి ఆందోళన తగ్గిస్తాయి. అప్పుడు రోజువారీ జీవితంలో మనకి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగల మానసిక దృఢత్వం డెవలప్ అవుతుంది. అసలు మన ఆలోచనలు ఎలా రూపొందించబడతాయి? మన సంస్కారాలు, పెంపకం, మన కమ్యూనిటీలు, కుటుంబ వాతావరణం, అలాగే మనం రోజు చూసే మీడియాల ద్వారా రూపొందించబడతాయి. ఎపిజెనెటిక్స్ కూడా ఇందులో కీలక పాత్ర వహిస్తుంది. ఉదాహరణకి పిండ దశలో మన మెదడు ముందు భాగం యొక్క అభివృద్ధి మనం గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి వాతావరణానికి గురవుతామో దాన్ని బట్టి ఉంటుంది. ఎదిగే క్రమంలో మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి. మనలో సానుకూల దృక్పథం ఉన్నప్పుడే సృజనాత్మకత ఉంటుంది. చంచలంగా ఉండే మనస్సు సృజనాత్మకంగా ఉండలేదు. అస్థిరమైన ఏకాగ్రత లేని మనస్సుకి ఆనందంపై ఎటువంటి పట్టు ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు, అశాంతస్య కుతః సుఖం, అంటే శాంతి లేని వానికి సుఖం ఎక్కడది అని. సమస్యలంటారా, అవి ఏదో రూపంలో మనందరికీ ఉంటాయి. అయితే ఆ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఉండగలదా? దీనికి సంబంధించి మనం ముందకోపనిషత్తుని దర్శిద్దాం. అందులో ఒక గృహస్థుడు తన గురువుని ఇలా ప్రశ్నించాడు, కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాంత భవతీతి అని. అంటే, అయ్యా, దేన్ని తెలుసుకోవడం ద్వారా అన్నీ తెలియబడతాయో అది ఏమిటి అని. జాజీగారి ఈ ప్రశ్నని దేనిని పరిష్కరించడం ద్వారా అన్నింటినీ పరిష్కరించగలుగుతామో అని మార్చారు. దానికి సమాధానంగా ఆయన ఇలా చెప్పారు, సరైన ఆలోచన, సక్రమమైన అవగాహన, నిజాయితీతో కూడిన జీవన విధానం పరిస్థితిని సమూలంగా మార్చివేస్తాయని, అందుకు హార్ట్ఫుల్నెస్ సాధనలు చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పారు. ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలో మనం వ్యక్తిగత సామరస్యాన్ని సృష్టించుకోవచ్చు. అది మన వ్యక్తిగత సృష్టికి ఆ దివ్య సృష్టికి మధ్య సామరస్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు అస్తిత్వానికి సంబంధించిన ఈ రెండు అంశాలు అనునాదం చెంది ఎంతో సహజమైన రీతిలో మిళితమైపోతాయి. పక్షి తన రెండు రెక్కలతో ఎగురుతూ తోక సహాయంతో దిశను మార్చుకునే విధంగా ఆధ్యాత్మిక సాధకుడు కూడా తన భౌతిక ఆధ్యాత్మిక పరిమాణాలని చాకచక్యంగా నిర్వహించుకుంటూ ఎంతో ఉన్నత స్థాయిలకి చేరగలడు.
సరైన ఆలోచన, సక్రమమైన అవగాహన కలిగి ఉండి ఎల్లప్పుడూ జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటాడు. అతని జీవనశైలి తన చుట్టూ ఉన్నవారిని, అందులో విముఖంగా ఉన్నవారిని సైతం సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం మన ప్రాపంచిక కార్యకలాపాలన్నింటినీ మెరుగుపరుస్తూ భౌతిక అస్తిత్వానికి ఆధారమవుతుంది. అనంతమైన శాశ్వతమైన దివ్య జీవితంలో అతి చిన్నదైన ఈ భౌతిక జీవితం ఎలా మనగలుగుతోందని మనం ఆశ్చర్యానికి గురవుతాం. పూజ్య బాబూజీ చెప్పిన జీవితంలో జీవితం అంటే ఇదే. జ్ఞానాన్ని అవగతం చేసుకునేందుకు ఒక కర్త అంటే సబ్జెక్టు మరియు ఒక వస్తువు అంటే ఆబ్జెక్టు అవసరం. అంతేకాకుండా సబ్జెక్టు ఎప్పుడూ ఆబ్జెక్టు కంటే సూక్ష్మంగానే ఉంటుంది. తెలుసుకునేవాడు తెలియబడేదానికంటే ఎప్పుడూ సూక్ష్మంగానే ఉంటాడు. అలాగే తెలియబడేది తెలుసుకునేవాడి కంటే ఎప్పుడూ స్థూలంగానే ఉంటుంది. ఎవరైనా బ్రహ్మమును అవగతం చేసుకున్నారు అంటే అతను బ్రహ్మము కంటే మించి ఉన్నట్లుగా అర్థం. చాలామంది హార్ట్లెస్ సాధకులు అనుభూతి చెందినట్లుగా అది పరబ్రహ్మ స్థితి, బ్రహ్మమును మించిన స్థితి. అలాగే ఒకవేళ ఎవరైనా కేంద్రం తప్ప అస్తిత్వంలోని అన్ని స్థాయిలనే అనుభూతి చెందాడు అంటే అతడు కేంద్రంలో సుస్థిరమైనట్లు అర్థం. భగవంతుడిని గుణరహితునిగా అంటే నిర్గుణినిగా భావించే భావన గుణాలు కలిగిన అంటే సగుణునిగా భావించే భావన కంటే ఉత్తమమైనది అంటారు. అయితే దేనినైనా దాని గుణాల ద్వారానే మనం తెలుసుకోగలం. గుణరహితమైన దాన్ని మనం అనుభూతి చెందలేము. మనం ధ్యానంలో అనుభూతి చెందే అనుభవాలు దివ్య గుణాల యొక్క అనుభవాలే. ఆధ్యాత్మిక యాత్రలోని వివిధ దశల్లో అనుభూతి చెందే వివిధ గుణాలు లేదా స్థితులు అయినటువంటి సంతృప్తి, శాంతి, ప్రేమ, ధైర్యం, స్పష్టతలనే ఈ అనుభవాలని మనం దైవత్వపు ప్రతిబింబాలుగా పరిగణించాలి. సాధారణంగా ఆ అత్యున్నత సత్తత్వాన్ని మనం లక్ష్యంగా పెట్టుకుంటే అది తెలియబడేది కాదు. కనుక మనం దాన్ని గ్రహించలేము. దానిని కేంద్రమని, దైవంతో లయావస్థని, సాక్షాత్కారమని అటువంటి సుపరిచిత పదాలతో వర్ణిస్తాం కానీ అవి దేన్ని సూచిస్తున్నాయో మనకి తెలియకపోవడం వలన మనం మన లక్ష్యాన్ని నిర్ధారించుకోలేం. అయితే లక్ష్యం అనేది ఖచ్చితమైనదిగా నిర్వచించగలిగేలా ఉండాలి. అలా లేకపోతే మనకి ప్రయోజనం ఉండదు. అంటే ఆ పరతత్వాన్ని మన వ్యక్తిగత లక్ష్యంగా తీసుకుంటే మనం విఫలమవుతాం. ప్రేమికుడికి ప్రేమ ఆరాధనలతో కూడిన భక్తి మార్గంలో తన ప్రేమను సమర్పించేందుకు ఒక ప్రీతముడు ఉండాలి. భక్తునికి సగుణం, నిర్గుణం రెండింటిలోనూ సమర్థుడైన మాస్టర్ ప్రీతమునిగా ఉన్నప్పుడు ఆ భక్తి మార్గం ఒక వారధిలా ఉపయోగపడి వ్యక్తం నుండి అవ్యక్తం వైపుగా మనల్ని తీసుకువెళ్తుంది. బాబూజీ గారు 1981 దక్షిణాఫ్రికా పర్యటనలో ఇచ్చిన సందేశంలో అవ్యక్తం వైపుకు ప్రయాణించండి అన్నారు. అది ఈ విధంగానే సాధ్యమవుతుందన్నారు దాజీ. భక్తిలాగా మన ఆధ్యాత్మిక స్థితిని మరేదీ అంత గాఢముగా ప్రభావితం చేయదు. దైవిక లక్షణాల విషయంలో మన సహజ మార్గ విధానం ఆ అనంతత్వానికి వారధిగా పనిచేసే మన మాస్టర్తో బంధాన్ని బలోపేతం చేస్తుంది. మాస్టర్ ప్రసాదించే దివ్య అనుభవాల్ని బహుమతులుగా పరిగణించి ఆయన మనల్ని అనంతం వైపు తీసుకువెళ్లే క్రమంలో ఏర్పడే ప్రేమ బంధాన్ని మరింత దృఢతరం చేసుకుంటాం. అలాగే మన జీవితంలో ఎదురయ్యే చెడు అనుభవాలను సైతం ఆయన పట్ల అదే ప్రేమతో, కృతజ్ఞతతో పరిగణిస్తే జీవితంలోని చిక్కుముళ్ళన్నీ పూర్తిగా పరిష్కారమవుతాయంటారు దాజీ. If you have obedience, all other things will follow in its trail. So obedience is one. Joyful obedience adds beauty to it. And one question Babuji Maharaj put today to all of us is this: if you do not have joyful obedience to your own master, why do you need a master? Please brood over this. Thank you. దాజీ గారు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సందేశాలు మన లిటరేచర్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మనం చదివి అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టి మన యొక్క పురోగమనాన్ని వేగవంతం చేసుకోవాలి. ఆ విధంగా జరగాలని
మాస్టర్లందరినీ ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు.